కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న శాంభవి మళ్లీ తెరపైకొచ్చింది. బాల సన్యాసిగా మారి బ్రహ్మంగారు మళ్లీ పుడతారని చెప్పిన శాంభవి భవితవ్యం కాసేపట్లో తేలనుంది. శాంభవి బడికెళుతుందో గుడికెళుతుందో మానవ హక్కుల కమిషన్ నిర్ణయించనుంది. వయసు 7 ఏళ్లు, మాటలు మాత్రం కోటలను దాటుతాయి. కర్నూలు జిల్లా సూర్యనంది ఆశ్రమం ఆమె నివాసం. కానీ చైనా ఎప్పుడు నాశనమవుతుందో ఆమెకు తెలుసు. బ్రహ్మంగారు మళ్లీ ఏ రూపంలో జన్మిస్తారో కూడా తెలుసు. కొన్ని రోజులు కనిపిస్తుంది, కొన్ని రోజులు మాయమవుతుంది. ఆమె ఎవరో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. శాంభవి కేసులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నేడు తీర్పు వెల్లడించనుంది. టిబెట్ సరిహద్దులు కూడా తెలియని పాపను భక్తి వ్యాపారం కోసం అన్యాయంగా ఆటలాడిస్తున్నారని హేతువాద సంఘాలు భారీ ఉద్యమాన్ని చేపట్టాయి. రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాయి. అభంశుభం తెలియని బాలికకు సన్యాసం నుంచి విముక్తి కల్పించి బడిలో చేర్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాయి. తల్లిదండ్రులే ఈ నాటకంలో అసలు సూత్రధారులని కర్నూలు జిల్లా కలెక్టర్ ఇప్పటికే హెచ్ఆర్సీకి నివేదిక పంపించారు. ఎవరో మతాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ని వ్యాపారంగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని మేము అడ్డుకుంటున్నాము, మీరు మాతో చేయి కలపండి అని. చాలామంది ఆ మాటలు విన్నాక మాతో చేయి కలిపారు కూడా. ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్న రోజు. తొందరలో మేము ఆశిస్తున్నాము శాంభవి కూడా స్కూల్కి వెళ్ళాలి అని. సమాజంలో మనం ఎలా మెలగాలి, మిగతా వారితో మనం ఎలా వ్యవహరించాలి, ఆ కంపానియన్షిప్ కోసం కూడా మనం వెళ్తాం. ఈ పాప కూడా అలాగే వారిలాగానే స్కూల్కి వెళ్ళి సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ మెంబర్గా గ్రో అవ్వటానికి అవకాశాలు స్కూల్కి వెళ్ళటం వల్ల కలుగుతూ ఉంటాయి. శాంభవికి పాపులారిటీ తెచ్చిన విషయం టిబెట్ మత గురువు దలైలామాతో ఫ్రెండ్షిప్. పూర్వజన్మలో తన పేరు ఉగ్రతారకాదేవని వెల్లడించింది. దలైలామా తనకు పూర్వజన్మ మిత్రుడని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. దలైలామాను కలుసుకున్నట్టు చాలాసార్లు ప్రచారం చేసుకుంది. మరి ఆమె నిజంగానే సన్యాసా లేక పేరెంట్స్ చేతిలో కీలుబొమ్మ అన్న విషయాన్ని కోర్టు నిర్ధారిస్తుంది. పాపని ఖచ్చితంగా మేము స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించకపోవటం అనేటువంటిది కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అది వైలేషను, అందుట్లో తేడా లేదు. కాకపోతే ఏంటంటే ఏ సందర్భంలో పంపించలేకపోతున్నాము, సో దానికి ఒక డైరెక్షన్ అనేటువంటిది మేము రిక్వెస్ట్ చేస్తాం. అంతేగాని ఒక కలెక్టర్ని పెట్టో ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని బట్టో అతని పాపని బలవంతంగా స్కూల్కి పంపించడం అనేది కాదు, ముందు నోటీస్ ఇష్యూ చేయాలి సార్. శాంభవిని విశిష్ట బాలికగా చూపించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె కూడా అందరిలాంటి పాపేనని TV9 చాలాసార్లు రుజువు చేసింది. తనకు చాక్లెట్లు బిస్కెట్లు ఇష్టమని స్వయంగా చెప్పింది. ఏదేమైనా శాంభవి పలికే పలుకులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె జ్ఞాపక శక్తిని మంచి ప్రయోజనాలకు ఉపయోగించుకుని ఉంటే బాగుండేది. స్కూల్కు పంపిస్తే ఈ పాటికే చక్కని స్టూడెంట్గా రాణించేది. శాంభవి బడిక గుడిక అన్న సంగతి మరి కాసేపట్లో తేలిపోనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిరుపమ మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా వివరిస్తారు. నిరుపమ, ఎలాంటి తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? చక్కగా చదువుకుంటూ హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేయాలి అంటూ మొదటి నుంచి ఆర్గ్యూ చేస్తూ అలాగే పిటిషన్ ని ఫైల్ చేసి ఇప్పటి వరకు పోరాడుతూ హెచ్ఆర్సీలో పోరాడుతూ ఉన్నటువంటి బాబు గోగినేని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నారు ఆయన్ని అడుగుదాము. వాళ్ళ అడ్వకేట్స్ అంటే శాంభవి తరపు అడ్వకేట్స్ అందరూ కూడా మీరు ఏదో కావాలని చేస్తున్నారు, బావుగా వాడుకుని చేస్తున్నారు ఇదంతా కూడా. ఎందుకంటే దలైలామాకి వ్యతిరేకంగా మీరంతా కూడా ఛాందసవాదులు, మతాలంటే పడవు మీకు, అందుకని ఇలా చేస్తున్నారు అంటున్నారు.